Good evening, everyone. I am Dr. Sharda, Rohini Mother and Child Care Hospital, Amlapuram. I am a practicing gynecologist and obstetrician and infertility specialist for the past 20 years from Amlapuram. ఇప్పుడు నేను ఒక చిన్న అవేర్నెస్ వీడియోలో క్రియేట్ చేస్తున్నాను. నా లాస్ట్ వీడియోలో పిల్లలు లేని వాళ్ళకి ఏమేమి హిస్టరీ తీసుకుంటాము, బేసిక్గా ఫస్ట్ రాగానే ఏమి కనుక్కుంటాం వాళ్ళ రికార్డ్స్ ఏం తీసుకురావాలి, వాళ్ళ ఎగ్జామినేషన్ ఏంటి, అదంతా ఒక చిన్న వీడియో తీసి మీకు పెట్టాను. ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఒక కపుల్ ఒక 1 year తర్వాత పిల్లలు పుట్టకపోతుంటే ఏమి టెస్టులు చేయించుకోవాలి వాళ్ళు. సో బేసిక్గా వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి ఏం టెస్ట్ చేస్తారు హాస్పిటల్కి వెళ్తేను అని. బేసిక్ అనాలిసిస్ ఏంటంటే, మేల్ పార్ట్నర్కి ఒక సెమెన్ అనాలిసిస్ అన్నది ఒకటి ఉంటుంది. అందులో వాళ్ళకి వీర్యంలో కణాలు ఎన్ని ఉన్నాయి, కణాలు ఉన్నాయే కాదు ఎన్ని కదులుతున్నాయి, లోపల వీర్యంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, దాన్ని చూసే అది ఎగ్జామినేషన్ చేసి అది WHO రిపోర్ట్ ప్రకారంగా ఇస్తారు ప్రతి చోట. ఆ రిపోర్ట్లో చూసుకుని ఆ కణాలు పట్టే వాళ్ళకి మేల్ పార్ట్నర్కి ట్రీట్మెంట్ ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒక్కొక్కసారి అంత కొంచెం బాగానే ఉన్న కదలికలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ లాంటివి ఇస్తారు. మరీ సీరియస్ ప్రాబ్లం ఉంటే హార్మోన్ ఇంజెక్షన్స్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అసలు లేకపోతే వేరే ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్లోను. సో ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి ఎవరికైనా సరే. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ వీడియోలు క్రియేట్ చేస్తున్నాను. 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న గైనకాలజిస్ట్ కాబట్టి సో నన్ను చాలామంది అడుగుతున్నారు, ఇలాగా మీరు చెప్తే బాగుంటుంది, మీరు ఓపీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు, కానీ అందరికీ కూడా తెలిస్తే బాగుంటుంది, ఈ వీడియోస్ చేసి పెట్టండి మేడం, మాకు అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది కదా అని. సరే పబ్లిక్ కోసం కొంచెం చెయ్యాలి అని అనుకుని ఈ వీడియోస్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇవాళ వీడియోలో బేసిక్ టెస్ట్ ఏమేం చేస్తారో, ఫస్ట్ సెమెన్ అనాలిసిస్, WHO రిపోర్ట్, మేల్ పార్ట్నర్కి అదొక్కటి సింగిల్ బేసిక్ టెస్ట్. దాంట్లో ప్రాబ్లం ఉంటే ఫర్దర్గా టెస్ట్లు ఉంటాయి వాళ్ళకి. దాంట్లో ఏమీ ప్రాబ్లం లేకుండా సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే ట్రీట్మెంట్ రాసి పంపించేస్తాము. అండ్ అవి పెరుగుతున్నాక అప్పుడు 2-3 months ఆగి అప్పుడు సైకిల్ స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ఫీమేల్ దగ్గరికి వచ్చేటప్పటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఫీమేల్కి ఏంటంటే, ఒక స్కాన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి వాళ్ళు. స్కాన్లో ఏం తెలుస్తుంది మనకి, గర్భసంచి ఎలా ఉందో తెలుస్తుంది, పక్క అండాశయాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఇప్పుడు గర్భసంచిలో కంతిలు ఉండొచ్చు, అండాశయాల్లో కంతిలు ఉండొచ్చు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సగం స్కాన్లో మనకి ఐడియా ఉంటుంది. గర్భసంచిలో కంతిలు ఏమీ లేకుండా అండాశయాలు బాగుంటే కనుక నార్మల్గా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక 2-3 cycles వెయిట్ చేసి వాళ్ళు నార్మల్ ఓవులేషన్ని మానిటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గర్భసంచి అన్నది కంతిలు ఉంటే చూసుకోవాలి. అండాశయంలో నీటి బుడగలు ఉంటాయి కొంతమందికి. నీటి బుడగలు ఉంటే ఒక 1 or 2 cycles కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చాక అప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ వాళ్ళకి. సో దట్ రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అని అనుకున్నాక, ఒక్కొక్కసారి కొంతమంది కంగారులో ఉండి లేదు మేడం ఈ సైకిలే చూడండి అంటే కూడా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అట్ ర్యాండమ్ కూడాను. కానీ నీటి బుడగలు ఉంటే కరెక్ట్ చేసుకుని ఒకసారి ఇది ప్రాబ్లము వాళ్ళ హార్మోన్ ఇవాల్యుయేషన్ చేసుకుని బేసిక్గా వాళ్ళ హార్మోన్ లెవెల్స్ 2వ రోజు 3వ రోజు నుంచి 5వ రోజు వరకు కూడా చేసుకోవచ్చు. హార్మోన్ లెవెల్స్ అన్నీ బేసిక్గా బాగున్నాయి అని అనుకుంటే PCOD పేషెంట్స్కి అప్పుడు కొంచెం వాళ్ళకి చిన్న ప్రోటోకాల్స్ పెట్టి అండ పెరగడానికి చూసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాం. అందరికీ అర్థమవ్వాల్సింది ఏంటంటే, ప్రతి నెల ప్రతి ఫీమేల్ పేషెంట్కి ఫీమేల్స్కి ఒక గుడ్డు పెరుగుతుంది. అది 14వ రోజుకి రెడీ అవుతుంది నార్మల్గా సైకిల్స్ ఉన్న వాళ్ళకి. అది 14వ రోజుకి 18-20 millimeterకి రెడీ అయ్యేటప్పటికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం మందులు వాడిన వాళ్ళకి. నార్మల్గా అయితే అది పెరిగాక విడుదలయ్యే టైంకి ఇంటర్కోర్స్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తాం. అది రొటీన్గా స్కాన్లో కూడా చెక్ చేయొచ్చు, లేకపోతే ఓవులేషన్ కిట్స్ ఇంట్లో కూడా చేసుకుని చూసుకోవచ్చు. కొంతమంది ఇనీషియల్గానైతే వాళ్ళు ఆల్రెడీ సఫర్ అయ్యి 2-3 years అయిపోయిన వాళ్ళకి కాదు, ఇది ఏడాది అయ్యి దాటిపోయి జస్ట్ ఫస్ట్ 2-3 cycles వాళ్ళకి తెలియటం లేదు అంటే టైమ్డ్ ఇంటర్కోర్స్ ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నది అవేర్నెస్ తెలియాలి అందరికీ. 10వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో రోజు విడిచి రోజు ఉండమని మామూలుగా ట్రై చేయమని చెప్తాం. వాళ్ళకి 3 months తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు మనం
ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి పీసీఓడి పేషెంట్స్కి వాళ్ళకి లేట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి లేట్గా ఎగ్ పెరుగుతుంది కాబట్టి అది మేము స్కాన్లో చూసి చెప్పి అప్పుడు వాళ్ళకి ప్లాన్ చేస్తామన్నమాట ఆ ప్రెగ్నెన్సీస్. అందుకని బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఫీమేల్కి. ఫస్ట్ స్కాన్లో యూట్రస్ ఓవరీసే చూస్తాం, ట్యూబ్స్ ఇవాల్యుయేట్ అవ్వదు. ట్యూబ్ ఇవాల్యుయేషన్ ఎప్పుడు చేయాలంటే ఒక 3-4 సైకిల్స్ దాకా వాళ్ళు అండ పెరిగి కణాలు బాగుండి ప్రెగ్నెన్సీ రాకపోతుంటే అప్పుడు మనం ట్యూబ్స్ అన్నది క్లీన్ చేస్తామన్నమాట. ట్యూబల్ బ్లాక్ ఏదైనా ఉందేమో, కణాలు వెళ్ళి దారి ఏమైనా బ్లాక్ ఉందేమో గర్భసంచి ద్వారం దగ్గర నుంచి ట్యూబల్ ఓపెనింగ్స్ చూసుకుంటూ అది ట్యూబ్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసే టెస్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని హిస్టోసాల్పింగోగ్రామ్ అంటాము. అది స్కాన్లోనూ చేయొచ్చు, లేకపోతే ఎక్స్రే ద్వారా కూడా చేయొచ్చు. సో ఈ 2 విధాలుగా ఎలా చేసినా సరే ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. సో ఇది బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఫీమేల్కి. మేల్కి ఏమో సెమెన్ ఎనాలిసిస్. ఇక్కడి వరకు ఈ వీడియో ఇవాల్టితో మనం స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలా డీల్ చేస్తామన్నది చెప్తాం.